ఇక చూసుకోర్రి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. మా జర్రుంటే చచ్చిపోతుంటారా. శ్రీహరి గారు ఆగస్టు 15, 1964 కృష్ణా జిల్లా ఎలమూరులో పుట్టారు. అయితే శ్రీహరి పుట్టిన కొన్ని ఏళ్లకే బతుకుదెరువు కోసం కుటుంబం మొత్తం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత శ్రీహరి గారు బాలనగర్ పారిశ్రామిక వాడలో శోభన్ అనే థియేటర్ పక్కన సైకిల్ కొట్టుని నడిపేవారు. శ్రీహరి గారు సైకిల్ షాప్ లో పనిచేసిన ఆయన చూపు మాత్రం ముందున్న శోభన థియేటర్ మీదే ఉండేది. ఆ థియేటర్ గోడపై రోజు మారుతున్న పోస్టర్లను ఆయన గమనిస్తూ ఉండేవారు. మరియు ఏదో ఒక రోజు ఆ పోస్టర్ మీద తన ఫోటో ఉండాలని అనుకునేవారు. తర్వాత ఎంతో కష్టపడి ఒక గొప్ప నటుడిగా మారి మన కళ్ళ ముందుకు వచ్చారు. హీరో శ్రీహరి మరికొన్ని రోజులు బ్రతికి ఉంటే గనక మంచితనంలో ఆయనకు ఎవరు సాటి వచ్చేవారు కాదేమో. ఆపదలో ఉన్న వారికి తనకు తోచినంత దానం చేసేవారైనా, తన వారైనా తెలియని వారైనా ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే ఆయన చేతికి వచ్చినంత దానం చేసేవారు. అది ఆయనలో ఉన్న మంచితనం. కానీ మంచివారు తొందరగా చనిపోతారు అని అనడంలో శ్రీహరి యొక్క మరణం ఒక ఉదాహరణ. అయితే ఈ వీడియోలో శ్రీహరి గారు ఎలా మరణించారు, ఆయన జ్వరం నుండి కోలుకుంటానని మంచిగా మాట్లాడుతూ అకస్మాత్తుగా ఎలా చనిపోయారు, ఆయన మరణానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోలో ముందుకు సాగే ముందు మీలో ఎంతమంది శ్రీహరి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. శ్రీహరి గారు యువకుడిగా ఉన్నప్పుడు రోజు జిమ్ చేసేవాడు. అలా జిమ్ చేస్తూ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొని మిస్టర్ హైదరాబాద్ అయ్యారు. అలా ఆయన 7 సార్లు మిస్టర్ హైదరాబాద్ గా నిలిచారు. ఇలా ఎన్నో పోటీలలో విజేతగా నిలిచిన శ్రీహరి ఎప్పటికైనా సినిమాలో వెళ్లాలనే కోరిక ఉండేది. తనది హీరో బాడీ అని ఆయన ఎప్పుడూ ఫీల్ అయ్యేవారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా 6 ప్యాక్ చేసింది శ్రీహరి గారే. మొదట తనకు సినిమాలో నటించే ఛాన్స్ కావాలని సినీ దర్శకుడు దాసరి నారాయణ దగ్గరికి వెళ్లితే డిగ్రీ పూర్తి చేసుకొని ఆయన రమ్మన్నాడు. దీంతో శ్రీహరి గారు డిగ్రీ పూర్తి అవ్వగానే దాసరి నారాయణని కలిశారు. దాంతో ఆయన 1987లో బ్రహ్మనాయుడు అనే సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఆయన స్టంట్ మాస్టర్ గా డూబ్ గా పనిచేసేవారు. కానీ ఆయనకు ఎప్పటికైనా హీరోగా నటించాలనే కోరిక ఉండేది. శ్రీహరి గారు తన కెరీర్ మొదట్లో 7 సంవత్సరాలు ఎటువంటి డైలాగ్ లేకుండా విలన్స్ కి పక్కన చేతులు కట్టుకొని నిలబడే పాత్రలు మాత్రమే చేశారు. కానీ తనకు హీరోగా నటించాలనే కోరిక ఉందని ఎంతో మంది దర్శకులకి, నిర్మాతలకి ఎప్పుడూ చెప్పేవారు. అయితే అప్పట్లో తాజ్ మహల్ సినిమాలో ఆయన నటనకి మంచి గుర్తింపు వచ్చింది. పిల్లలు పెంచడం చేత కాకపోతే బేక పిసికి చంపి అవతల పారాయి. ప్యార్ 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 क्या है उस प्यार में? ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో దుర్యోధనుడిగా మెప్పించారు. అయితే చివరిగా మంచి కథ దొరకడంతో శ్రీహరిని హీరోగా పెట్టి పోలీస్ గేమ్ అనే సినిమాని నిర్మించింది. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో శ్రీహరికి తిరుగు లేకుండా పోయింది. ఈ సినిమా నిర్మించిన నిర్మాతల ద్వారా శ్రీహరి మంచి హీరోగా గుర్తింపు పొందారు. దాంతో వరుసగా మంచి ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. సాంబయ్య, దేవ, విజయ మహారాజు లాంటి సినిమాలు శ్రీహరికి మంచి పేరు తెచ్చాయి. కానీ కొన్నాళ్ళకి ఆయన సక్సెస్ రేట్ పడిపోవడం స్టార్ట్ అయింది. అయినప్పటికీ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూ మరోవైపు వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ మంచి పేరుని తెచ్చుకున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాకి ఆయన వెన్నెముకగా నిలిచారు. ఇక మగధీర నుండి శ్రీహరి గారి డిమాండ్ మరింతగా పెరిగింది. శ్రీహరి గారు తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ తన కెరీర్ కి ఎటువంటి దోకా లేకుండా చూసుకున్నారు. మరియు వ్యక్తిగత జీవితానికి వస్తే డిస్కో శాంతిని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా బతికారు ఆయన. ఇలా సాగుతున్న శ్రీహరి జీవితం అకస్మాత్తుగా మలుపు తిరిగింది. అక్టోబర్ 8, 2013లో రాంబో రాజ్ కుమార్ షూటింగ్ లో ఆ సినిమా దర్శకుడు ప్రభుదేవ. అయితే ఆ సినిమాలో శ్రీహరిని తీసుకున్నారు. అది అడవి ప్రాంతం కావడంతో అక్కడ విపరీతమైన దోమలున్నాయి. ఆ దోమకాటుల కారణంగా శ్రీహరికి విపరీతమైన జ్వరం వచ్చింది. తనకు ఓపిక లేకపోయినా తన వల్ల నిర్మాత నష్టపోకూడదని షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. దాంతో జ్వరం మరింతగా పెరిగి విషమ స్థితికి చేరింది. దీంతో శ్రీహరిని ఆయన మేనేజర్ ముంబైలోని లీలావతి హాస్పిటల్ కి ఆయనను చేర్చి ఆయన భార్యకి ఫోన్ చేసి చెప్పారు. అయితే అంతకు ముందు శ్రీహరికి అప్పుడప్పుడు జాండీస్ వచ్చి తగ్గుతూ ఉండేది. అయితే ఆయన సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు ఆయన ఫ్యామిలీ డాక్టర్ ని చూపించుకొని వెళ్లారట. అయితే ముంబైలోని లీలావతి హాస్పిటల్లో అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. సినిమా సెట్ లో ఆయనకు రక్తపు వాంతి వచ్చిందని, దాంతో ఆయనని హాస్పిటల్లోకి జాయిన్ చేశారని మరియు చికిత్స చేస్తూ ఉండగానే ఆయన మరణించారనే వార్త వచ్చింది. అయితే శ్రీహరి యొక్క భార్య డిస్కో శాంతి చెప్పింది
జరిగిందేమిటంటే ఆవిడ ముంబైలోని లీలావతి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు శ్రీహరి గారు బాగానే ఉన్నారట. అయితే ఆయనను ఏమైందని అడిగితే ఏం పర్లేదు, చిన్న జ్వరమే, నేను బాగానే ఉన్నాను అని చెప్పారట. మరియు ఆయన ఫోన్ లో పిల్లలతో సరదాగా మాట్లాడారట. అప్పుడే ఒక నర్స్ వచ్చి సెలైన్ బాటిల్లోకి ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో అప్పటి వరకు బాగానే మాట్లాడుతున్న శ్రీహరి గారి మాటలు తడబడ్డాయి. అందుచేత తన తల తిప్పుతుందని చెప్పి నిద్రపోయారట. దీంతో మరింతగా ఆందోళన చెంది శాంతి డాక్టర్లను పిలిచింది. అప్పుడు అక్కడ సమయం 12:30. శ్రీహరి గారి దగ్గరికి ఎవరెవరో వస్తున్నారు, వెళ్తున్నారు. డాక్టర్లందరూ కంగారుగా ఉన్నారు. అయితే శాంతి డాక్టర్ ని పిలిచి ఏమైందని అడిగితే కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుంది అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. అయితే అనుమానం వచ్చి శాంతి ఒకసారి శ్రీహరి గదికి వెళ్లి చూస్తే అక్కడి దృశ్యాన్ని చూసి ఆమె షాక్ కి గురైంది. ఎందుకంటే శ్రీహరి గారి నోటి నుండి, చెవి నుండి, ముక్కు నుండి విపరీతమైన రక్తం కారుతుంది. ఆయన పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. అయితే అదే రోజు సాయంత్రం 6 గంటలకి శ్రీహరి గారు కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయారని చెప్పారు. అక్టోబర్ 9, 2013వ సంవత్సరంలో కేవలం 49 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శ్రీహరి గారు చనిపోయారు. ఒకవేళ ఆయన ఇప్పటికీ బ్రతికి ఉంటే ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి ఎంతో మెప్పించేవారు. అంతకంటే ఎక్కువగా సాహసం చేసేవారు. అతని వల్ల ఎంతో మంది సహాయాన్ని పొందేవారు. కానీ అనారోగ్యం శ్రీహరి ప్రాణాలు తీసింది. అయితే ఫ్రెండ్స్, చూశారు కదా రియల్ స్టార్ శ్రీహరి గారు ఎలా మరణించారో. వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.